గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోని అధికార వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో నెల్లూరు జిల్లా ఒకటి. ఇప్పుడు క్లీన్ స్వీప్ చేసిన నెల్లూరు జిల్లాలో కలకలం. వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీ నేతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా నెల్లూరు జిల్లా నాయకుల స్టైల్ వేరేగా ఉంటుందనే చెప్పొచ్చు. వాళ్ళు సొంత పార్టీని, సొంత ప్రభుత్వాన్ని విమర్శించడానికి కూడా ఏమాత్రం వెనకాడరు. అది టీడీపీ అయినా, వైసీపీ అయినా, మరొకటైనా కూడా వాళ్ళ స్టైల్ పెద్దగా మారదనే చెప్పచ్చు. అయితే రాజకీయంగా జరిగే మార్పులను వీళ్ళు చాలా వేగంగా పసిగడతారనే అభిప్రాయం కూడా పొలిటికల్ సర్కిల్స్లో ఉంది. ప్రజల మూడ్ను గమనించే వాళ్ళు పార్టీలు మారుతూ తాము మాత్రం నిత్యం కీలక స్థానాల్లో ఉండటానికి ప్రయత్నం చేస్తారనే అభిప్రాయం చాలా కాలం నుంచే ఉంది. కారణాలు ఏమైనా కానీ అధికార వైసీపీ నుంచి ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు, నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా వైసీపీకి రాజీనామా చేశారు. ఎన్నికల సమయంలో ఇది అధికార వైసీపీకి షాకింగ్ పరిణామమే అని చెప్పుకోవచ్చు. వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేసినట్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నా కూడా జగన్ తీరు నచ్చకనే ఆయన బయటికి వస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. గత కొంతకాలంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారని, ఆయన బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలితాలు ఇవ్వలేదంటూ కొద్ది రోజుల క్రితం ఎంపీ అదాల ప్రభాకర్ రెడ్డి మీడియా సాక్షిగానే వెల్లడించారు. టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్న తర్వాతే ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పారనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతుంది. ఈ పరిణామాలన్నీ కూడా వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీకి ఖచ్చితంగా ఎంతో కొంత ప్రతికూలంగా మారడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వివిధ కారణాలతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలైన ఆనం రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు. తాజాగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా అధికార పార్టీకి గుడ్ బై చెప్పడంతో వైసీపీ నాయకుల్లో ఒకంత ఆందోళన వ్యక్తమవుతుంది. కీలక నేతల రాజీనామాలు ఇంతటితో ఆగుతాయా, లేక రాబోయే రోజుల్లో కూడా మరిన్ని షాక్లు తప్పవా అన్న భయం వైసీపీ నేతలను వెంటాడుతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.